హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు నిరుద్యోగులకు ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి ఒక సూపర్ అప్డేట్ తీసుకొచ్చాను. క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ అయిన బ్లింకిట్ నుండి ఒక అర్జెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో విశేషం ఏంటంటే మీరు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఫ్రెషర్స్ కి ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ వీడియోలో అసలు ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి, మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నౌకరీలో అప్లై చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మొదటగా ఒక విషయం అయితే మీకు క్లియర్ చేయాలండి. ఈ రిక్రూట్మెంట్ ని బ్లింకిట్ కోసం మనకి స్టాటిక్ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ అనే టాప్ మోస్ట్ ఎంఎన్సి కంపెనీ నిర్వహిస్తుంది అన్నమాట. స్టాటిక్ ఏజెస్. సో థర్డ్ పార్టీ రోల్ అయినప్పటికీ ఇది జెన్యూన్ అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. సో మనకి జాబ్ రోల్ వచ్చేసి ఏంటంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, అంటే బ్లెండెడ్ ప్రాసెస్ అన్నమాట. సో చాలా మంది వాయిస్ కాల్స్ మాట్లాడడానికి భయపడతారు, కానీ ఇందులో మీకు కాల్స్ తో పాటు చాట్ మరియు ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మిక్స్డ్ ప్రాసెస్ అన్నమాట. మొత్తం అయితే 50 ఓపెనింగ్స్ మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకోండి. అర్హతల విషయానికి వస్తే మనకి నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎడ్యుకేషన్ 12th పాస్, డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో అనుభవం ఏమో 0 to 1 years, అంటే ఫ్రెషర్స్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారన్నమాట. సో ఇదైతే మనకి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. వారానికి 6 రోజులు పని ఉంటుంది, ఒక రోజు రొటేషనల్ ఆఫ్ ఇస్తారు. సో మీకు నైట్ షిఫ్ట్స్ పడితే అలవెన్సెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్ కి సెలెక్ట్ అవ్వాలంటే మీ దగ్గర కొన్ని కంపల్సరీ ఉండాలి. ఇంటర్వ్యూలో వీటన్నిటికీ వెరిఫై చేస్తారన్నమాట. ఇంగ్లీష్ మరియు లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడడం, రాయడం బేసిక్ గా వచ్చి ఉండాలి. అంటే మనకి ఇంగ్లీష్ వచ్చాలి, మనకి తెలంగాణ ఆంధ్ర కాబట్టి తెలుగు కూడా బేసిక్ గా వచ్చి ఉండాలన్నమాట. సో సిస్టమ్ లో చాట్ చేయాలి కాబట్టి కనీసం 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండాలి. ఓకేనా? సో కంపెనీ వాళ్ళు సిస్టమ్ ఇవ్వడం లేదు, మీ సొంత సిస్టమ్ ఉండాలి. అందులో i5 ప్రాసెసర్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మినిమం 8 GB ర్యామ్ ఖచ్చితంగా ఉండాలండి. సో మీకు టైపింగ్ విషయానికి వస్తే మీరైతే ట్రై చేయండి. నాకు టైపింగ్ రాదు కదా అని ట్రై చేయకుండా అయితే ఉండకండి. మంచి స్పీడ్ ఉన్న వైఫై కనెక్షన్ కూడా ఉండాలి. ఇంట్లో డిస్టర్బెన్స్ అయినా ఒక సెపరేట్ రూమ్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఇప్పుడు నేను మీకు కింద అఫీషియల్ నౌకరీ లింక్ ఇస్తాను. ఇక్కడ చాలా మంది చూసిన కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే, లొకేషన్ దగ్గర పూణే అని ఉంటుంది. ఇది చూసి మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కదా, పూణే వెళ్ళాలని భయపడకండి. వాళ్ళు మెయిన్ బ్రాంచ్ లో పూణేలో, వాళ్ళ మెయిన్ బ్రాంచ్ అనేది పూణేలో ఉంది కాబట్టి నోటిఫికేషన్ లో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి మీరు భారతదేశంలో ఎక్కడి నుండి అయినా దీనికి అప్లై చేయవచ్చు. అప్లై చేసే ముందు మీ ప్రొఫైల్లో చేయవలసిన మార్పులు ఏంటంటే, మీ నౌకరీ ప్రొఫైల్లో స్కిల్స్ సెక్షన్ లోకి వెళ్ళి కస్టమర్ సపోర్ట్, బ్లెండెడ్ ప్రాసెస్, చాట్ సపోర్ట్, ఈమెయిల్ సపోర్ట్, 35 WPM టైపింగ్ స్పీడ్ అనే కీవర్డ్స్ యాడ్ చేయండి. అప్పుడే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుందండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఎప్పుడు చెప్పే ఒకే ఒక్క మాట, ఏ జెన్యూన్ కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగదు. ఒకవేళ మీరు అప్లై చేశాక ఎవరైనా స్టార్టెక్ లేదా బ్లింకిట్ హెచ్ఆర్ అని చెప్పి సెక్యూరిటీ డిపాజిట్ లేదా ల్యాప్టాప్ ఛార్జీలు లేదా ట్రైనింగ్ ఫీజు అని డబ్బులు అడిగితే ఇవి 100% ఫేక్ కాల్స్. రూపాయి కూడా ఎవరికి పే చేయకండి. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు వర్చువల్ ఇంటర్వ్యూ, అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ లింక్ పంపిస్తారు. దానికోసం మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ రెడీగా పెట్టుకోండి. ఓకేనా అండి? సో ఇదైతే మనకి బ్లింకిట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించిన పూర్తి సమాచారం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్స్ లో ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి అప్లై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి ఉద్యోగాల సమాచారం కావాలో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.